ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన 5 బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. కల్మా, రోజా, నమాజ్, జకాత్ అనేవి మిగతా 4 బాధ్యతలు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లా ఆదేశాల మేరకు ఇబ్రహీం ప్రవక్త హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెబుతోంది. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ కోసం మక్కాకు చేరుకుంటారు. ఈ యాత్ర 5 రోజుల పాటు జరుగుతుంది. బక్రీద్ రోజున ముగుస్తుంది. ఉమ్రా మక్కాకు చేరుకున్న తర్వాత ముస్లింలు చేసే తొలి పని ఉమ్రా. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఏడాదిలో ఎప్పుడైనా చేయొచ్చు. తప్పనిసరి కాకపోయినా హజ్లో భాగంగా ఉమ్రాను ముస్లింలు చేస్తుంటారు. కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి ఉమ్రాలో భాగంగా ఉంటాయి. మీనా యాత్ర ఇస్లామిక్ నెల జిల్హిజ్ 8వ రోజున హజ్ ప్రారంభమవుతుంది. 8న హజీలు మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8న రాత్రి మీనాలోనే హజీలు గడుపుతారు. మరుసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం అరాఫత్ మైదానం చేరుకుంటారు. తాము చేసిన పాపాలను క్షమించమని అరాఫత్ మైదానంలో నిలబడి హజీలు అల్లాను వేడుకుంటారు. 9వ తేదీ సాయంత్రానికి ముజదల్ఫ నగరానికి హజీలు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు. 10వ తేదీ పొద్దున తిరిగి మీనాకు చేరుకుంటారు. జమారత్ సైతాన్ను రాళ్లతో కొట్టడాన్ని జమారత్ అంటారు. మీనాలో ఉండే జమ్రా పిల్లర్ల వద్దకు చేరుకుని వాటిని హజీలు రాళ్లతో కొడతారు. అక్కడే మేక లేదా గొర్రెలను బలిస్తారు. ఆ తర్వాత మగవారు గుండు చేయించుకుంటారు. ఆడవారు కొంత జుట్టును సమర్పిస్తారు. ఈదుల్ అజహా జమారత్ తర్వాత తిరిగి హజీలు మక్కాకు వస్తారు. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే తవాఫ్ అంటారు. జిల్హిజ్ 10వ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలు ఈదుల్ అజహా లేదా బక్రీద్ జరుపుకుంటారు. తవాఫ్ తర్వాత యాత్రికులు మళ్లీ మీనాకు వెళ్లి అక్కడ 2 రోజులుంటారు. జిల్హిజ్ 12వ రోజున చివరిసారి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థిస్తారు. దాంతో హజ్ యాత్ర ముగుస్తుంది.